Subscribe to Kumari Kathalu. రాయిపల్లె అనే ఒక గ్రామం. రాయిపల్లె గ్రామంకి, దాని పక్కనే ఉన్న ఎంకి గ్రామంకి తరతరాల గొడవలు ఉన్నాయి. ఆ పగలు ప్రతీకారాల కారణంగా 2 ఊర్లల్లో అల్లర్లు జరుగుతున్నాయి. ఊరంతా గందరగోళంగా ఉంది. రాయిపల్లెలో రంగవ్వ, మంగవ్వ, కనకవ్వ, యాదవ్వ అనే నలుగురు ఇరుగు పొరుగు స్నేహితురాలు ఉండేవారు. వారు రాయిపల్లెలో ఉండలేక కొన్ని రోజులు వేరే చోటికి వెళ్లి తలదాచుకుందాం అని అనుకుంటారు. అలా నలుగురు కలిసి కాలినడకన వేరే గ్రామానికి బయలుదేరతారు. అది చలికాలం. వెన్నులో వణుకు పుట్టించే చలి మొదలైంది. అలా ఆ నలుగురు చలిలో నడుస్తూ నడుస్తూ కొంత దూరం చేరుకున్నారు. చీకటి పడుతుంది. దారిలో ఆగిన వారు ఇలా అనుకుంటారు. రంగవ్వ ఇలా అంటుంది. ఏమే మంగా, కనక, యాది, ఇలా నడవడం నా వల్ల కాదు. బ్రతుకు మీద ఆశతో మన ఊరిని వదిలి వచ్చాం కానీ, ఈ చలికి ఇక్కడే చచ్చేలా ఉన్నాం అని అంటుంది. అప్పుడు కనకవ్వ ఇలా అంటుంది. నిజమేనే, ఈ చలిలో ఇంకా దూరం వెళ్ళలేం కానీ, ఇక్కడ ఏదో చిన్న గ్రామం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇవాటికి అక్కడికి వెళ్ళి ఉండడానికి చోటు అడుగుదాం అని అంటుంది. అప్పుడు మిగతా వారు సరే సరే అంటూ పక్కనే ఉన్న గ్రామానికి అందరూ కలిసి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఆ నలుగురు ఇలా అనుకుంటారు. చూడండి, మనం నలుగురం ఒక్కసారి వెళ్ళి ఉండడానికి చోటు అడిగితే ఎవ్వరూ ఇవ్వరు. నలుగురం విడిపోయి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి తినడానికి తిండి, ఉండడానికి చోటు అడుగుదాం అని అనుకుంటారు. మొదట రంగవ్వ ఒక ఇంటికి వెళ్ళి ఇలా అడుగుతుంది. నా పేరు రంగవ్వ. మాది రాయిపల్లె. వేరే ఊరికి వెళ్తున్నాము. బయట చలి బాగా ఉంది. ఇవాటికి మాకు కొంచెం మీ ఇంట్లో చోటు ఇస్తారా? తిరిగి రేపు పొద్దున్నే వెళ్ళిపోతాము అని అడుగుతుంది. అప్పుడు ఇంటి యజమాని మా ఇంట్లో చోటు లేదు అంటూ తలుపులు వేసుకుంటాడు. తర్వాత మంగవ్వ వేరే ఇంటికి వెళ్ళి తినడానికి కొంచెం ఏదైనా ఉంటే ఇవ్వమని అడుగుతుంది. కానీ ఆ ఇంటి వాళ్ళు ఎవరు ఇవ్వరు. తర్వాత కనకవ్వ, యాదవ్వ కూడా వేరు ఇళ్లలకు వెళ్ళి చలికి కప్పుకోవడానికి ఏదైనా దుప్పటి ఇవ్వమని అడుగుతారు. అలాగే ఉండడానికి ఏదైనా చోటు ఇవ్వమని అడుగుతారు. కానీ వారు యథావిధిగా ఇవ్వకుండా తలుపులు వేసుకుంటారు. అలా ఆ నలుగురు ఎంత ప్రయత్నించినా ఎవ్వరు వారికి ఎలాంటి సాయం చేయరు. ఆ నలుగురు ఒక చోట కూర్చొని మొదట ఆ చలి నుంచి కాపాడుకోవడానికి కొన్ని పుల్లలతో చలిమంట వేసుకుంటారు. ఆ నలుగురు చలిమంట చుట్టూ కూర్చొని ఆలోచిస్తుండగా ఇంతలో రంగవ్వకు ఒక ఉపాయం వచ్చింది. ఆమె ఆ ముగ్గురికి తన ఉపాయాన్ని చెప్పి ఇలా చేయండి అని చెప్తుంది. రంగవ్వ మళ్ళీ ఒక ఇంటికి వెళ్ళి ఇలా అడుగుతుంది. బయట చాలా చలిగా ఉంది. నేను నా ముగ్గురు స్నేహితురాళ్ళు రాళ్ళచారు చేసుకోవడానికి కొంచెం నీళ్లు ఇస్తారా అని అడుగుతుంది. అప్పుడు ఆ ఇంటి యజమాని ఏంటి, రాళ్ళచారా? ఈమెకి పిచ్చా ఏమిటి అనుకుంటూ పోనీలే తీసుకో అంటూ కొన్ని నీళ్లు ఇస్తాడు. తరువాత మంగవ్వ మరో ఇంటికి వెళ్ళి ఇలా అడుగుతుంది. బయట బాగా చలిగా ఉంది. మేము రాళ్ళచారు చేసుకోవడానికి ఒక పాత్ర ఇస్తారా అని అడుగుతుంది. అప్పుడు ఆ యజమాని రాళ్ళచారా, ఇదేం వింత వంట అని అడుగుతుంది. అప్పుడు మంగవ్వ రాళ్ళతో చారు అద్భుతంగా ఉంటుంది. కొంచెం ఆ పాత్ర ఇవ్వండి అని అడుగుతుంది. ఆమె ఆశ్చర్యపడుతూనే సరే తీసుకో అంటూ ఇస్తుంది. తర్వాత కనకవ్వ మరో ఇంటికి వెళ్ళి రాళ్ళచారు చేసుకోవడానికి కొంచెం ఉప్పు ఇస్తారా అని అడుగుతుంది. వాళ్ళు కూడా ఆశ్చర్యపడుతూనే ఉప్పు ఇచ్చేస్తారు. చివర యాదవ్వ కూడా మరో ఇంటికి వెళ్ళి రాళ్ళచారు చేసుకోవడానికి కొంచెం మిరియాలు ఇస్తారా అని అడుగుతుంది. ఆ ఇంటి యజమాని ఆశ్చర్యపడుతూనే సరే తీసుకో అని ఇస్తాడు. అప్పుడు ఆ నలుగురు కలిసి ఊరిలో ఒక చోట వంట చేయడానికి మంట సిద్ధం చేసి పెద్ద పాత్ర పెడతారు. ఇంతలో ఆ ఊరి జనం రాళ్ళచారు ఏమిటో చూద్దాం అని వాళ్ళ దగ్గరికి వచ్చారు. అప్పుడు రంగవ్వ ఆ ఊరి జనం చూస్తుండగా మొదట ఆ పాత్రలో నీళ్లు పోస్తుంది.
తర్వాత తన సంచిలో నుండి 2 నున్నటి రాళ్లను తీసి బాగా కడిగి ఆ రాళ్లను నీళ్లు ఉన్న పాత్రలో వేస్తుంది. అది చూసిన జనం "ఏమిటీ వింత" అని అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. తర్వాత మంగవ్వ ఆ రాళ్ళు ఉన్న నీటి పాత్రలో ఉప్పు వేసుకుంటూ ఇలా అంటుంది. "అరే! ఉప్పు ఉంది కానీ వీటితో పాటు కొంచెం ఉల్లికాడలు, కొత్తిమీర ఉంటే బాగుండు. రాళ్ళచారు రుచిగా ఉండేది" అని అంటుంది. అది విన్న ఆ ఊరి మనుషులలో ఒకరు వెళ్లి ఉల్లికాడలు, కొత్తిమీర తెస్తాడు. తర్వాత కనకవ్వ ఆ రాళ్ళు ఉన్న నీటి పాత్రలో మిరియాల పొడి వేస్తూ ఇలా అంటుంది. "మిరియాల పొడి ఉంది కానీ వీటితో పాటు కొంచెం కోడి మాంసం, కూరగాయ ముక్కలు ఉంటే బావుండు. రాళ్ళచారు రుచిగా ఉండేది" అని అంటుంది. అది విన్న ఒక మనిషి వెళ్లి కొంచెం కోడి మాంసం ముక్కలు, కూరగాయ ముక్కలు తెస్తాడు. చివరగా యాదవ్వ ఆ రాళ్ళు ఉన్న నీటి పాత్రలో ఉప్పు, మిరియాలు, కోడి మాంసం ముక్కలు, కూరగాయ ముక్కలు, కొత్తిమీర, ఉల్లికాడలు అన్నీ వేసి బాగా మరిగిస్తూ ఇలా అంటుంది. "అబ్బా! వాసనకే నోరు ఊరిపోతుంది. ఈ రాళ్ళచారుకి కొంచెం చిక్కబడడానికి ఏదైనా పిండి ఉంటే బావుండు. రుచి ఇంకా బాగుండేది" అని అంటుంది. అది విన్న ఒక మనిషి వెళ్లి పిండి తెస్తాడు. ఆ రాళ్ళు ఉన్న నీటి పాత్రలో చివరగా పిండి కలుపుతారు. ఆ రాళ్ళచారు వాసనకే అందరికీ నోరు ఊరిపోతూ ఉంటుంది. ఆ మరిగిన రాళ్ళచారుని పొయ్యి మీద నుండి దింపి ఆ నలుగురు ఇలా అంటారు. "చూడండి, ఈ రాళ్ళచారు మా కోసం మాత్రమే కాదు, మీరు కూడా తినొచ్చు. ఈ చారుకి కొన్ని రొట్టె ముక్కలు తోడైతే ఆ రుచి అద్భుతం" అని అంటారు. అది విన్న గ్రామస్తులు సంతోషపడి "మేము కూడా రుచి చూడొచ్చా" అని ధన్యవాదాలు చెప్పి ఒకరు వెళ్లి రొట్టెలు, మరొకరు తినడానికి కావలసిన గిన్నెలు, ఇంకొకరు కొన్ని దుప్పట్లు తెస్తారు. అలా అందరూ ఒకచోట చేరి, మంట చుట్టూ కూర్చొని చిన్న గిన్నెలలో ఆ రాళ్ళ చారును పోసుకొని, తాగుతూ, రొట్టె ముక్కలు తింటూ ఆ రుచిని ఆస్వాదిస్తారు. అలా కలిసి తిన్నాక ఆ గ్రామస్తులలో కొందరు ఆ నలుగురికి ఆ రాత్రి ఉండటానికి చోటు, కప్పుకోడానికి దుప్పట్లు ఇస్తారు. అలా ఆ చలి నుండి ఆ నలుగురు తమను తాము కాపాడుకుంటారు. కథ యొక్క నీతి: తెలివితేటలు, సమయస్ఫూర్తి ఉంటే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు.